హలో, అందరు ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మీ అందరూ వరలక్ష్మి వ్రతం చాలా చాలా బాగా చేసుకుంటున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగా చేసుకున్నాము. సో మీరు కూడా చూసేయండి. ముందుగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇంటికి ఎవరెవరు వచ్చారు, మేమేమేమి ప్రసాదాలు చేసుకున్నాం, మేము పూజ ఎలా చేసుకున్నాము మీరే చూసేయండి. మేమైతే మా ఇంటి దగ్గరలో ఉండే ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళి ఫ్లవర్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట. అంటే వరలక్ష్మి అయితే ముందు రోజే తెచ్చుకోలేదు, ఎందుకంటే ఆ రోజు బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయనేసి. కాకపోతే జాజి పూలు మల్లెపూలు అయితే మాత్రం అప్పుడే తెచ్చుకున్నాము. ఇంకా మేము ఏమేమి ప్రసాదాలు చేసుకున్నాం, ఎలా చేసామనేసి మీరే చూసేయండి. మేమైతే ఎర్లీ మార్నింగే లేసేసి అంతా ఫ్రెష్ అయిపోయి అంతా మంచిగా రెడీ చేసుకుంటున్నాం. సో రావుకాలం కంటే ముందే పూజ చేసుకోవాలనేసి. సో ఆల్రెడీ పూజ అయితే రావుకాలంకి ముందే అయిపోయింది. సో నేను పూజ చేసుకుంటూ ఉంటే మా మమ్మీ ప్రసాదాలు చేస్తూ ఉన్నారనమాట. సో మా మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉన్నారు మా ఆంటీ వచ్చి. ఈ ఆంటీ వచ్చేసి మా హౌస్ హెల్ప్ అనమాట. సో ఆంటీకి హాయ్ చెప్తున్నారు. ఇంకా ఆఫ్టర్ దట్ నేను మా మమ్మీ ప్రసాదం డ్రెస్ నేను చేసుకోము కదా, అంటే లైక్ అన్ని పనులు అయిపోయిన తర్వాత నీట్గా మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అవుదాం అనేసి. సో ఇంకా వంటలు ప్రసాదం అంతా అయిపోయిన తర్వాత నేను మా మమ్మీ ఇంకా రెడీ అవ్వని ఇంకొచ్చాము. సో మేమైతే ఇలా డ్రెస్ చేసుకున్నాము. మీరు కూడా అలానే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నారో కామెంట్ చేసేయండి. ఏమేమి ప్రసాదాలు చేసుకున్నారు, వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు కూడా కామెంట్ చేసేయండి. సో ఇంక మేము ఎలా పూజ చేసుకుని రెడీ చేసుకున్నాము మీరే చూసేయండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. మా మమ్మీ వాయనం ఎవరెవరికి ఇచ్చారు, ఏమేమి ఇచ్చారో కూడా చూసేయండి. సో మేమైతే మా అమ్మవారిని అయితే ఇలా అలంకరించేసుకున్నాం అనమాట. సో చాలా చాలా బాగా వచ్చింది. పూజ చాలా ప్రశాంతంగా చేసుకున్నాము. అంతా చాలా పీస్ఫుల్గా అయిపోయింది అనమాట. సో మీరు ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. ఇంక ఫైనల్గా వ్రతం అంతా చేసేసుకున్న తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఇది వాయనం తీసుకునే టైం. మా మమ్మీ ఎందుకు నవ్వుతున్నానంటే ఇంక పెద్దానికి వీడియో అంటుంటే రెడీయా అని అడుగుతూ ఉన్నారనమాట. అందుకనేసి నవ్వుతున్నారు. సో తిని వచ్చేసి నా ఫ్రెండ్, తనకి ఇది ఫస్ట్ టైం. సో ఇంక అందుకనేసి మా మమ్మీ ఇంకా తనకు కూడా అన్నీ చేస్తూ ఉన్నారనమాట, వాయనం ఇస్తూ ఉన్నారు. సో తను ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చిందనేసి ఇలా పూజ అప్పుడు సో శారీ అంతా పెట్టి బ్లెస్ చేస్తున్నారు. ఇంకా మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళి వాయనం తీసుకున్నారా కామెంట్ చేయండి. సో తిని మా పిన్ని కూతురు తిని బుల్లి లక్ష్మీదేవి అనమాట. తనకు కూడా అన్ని కొత్తగా ఉన్నాయి. సో మా మమ్మీ అయితే ప్రతిసారి ఖచ్చితంగా లైక్ వాయనాలు ఇస్తారనమాట. అంటే లైక్ పెద్దవాళ్ళకి ఇచ్చేదే కాకుండా ఇలాగా ఇస్తారు. సో మేమైతే తింటూ ఆడుకుంటున్నాం, మళ్ళీ వంగు మళ్ళీ అలా ఇలా అనేసి.
సో ఫైనల్గా నా డ్రెస్ కూడా ఎలా ఉందో కామెంట్ చేసేయండి. సో మీరు కూడా ఇలానే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ట్రై చేయండి. మీరు కనుక షార్ట్ చూడకపోతే వెళ్ళి చూసేయండి. వీడియో చూసిన అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మళ్ళీ మీ అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు. వెళ్ళొస్తాను మరి. బాయ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.